ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. అది సామెతల గ్రంథం 16:18 ఏమంటుందంటే, నాశనానికి ముందు గర్వం నడుచును అని అంటాడు. అదే దానియేలు గ్రంథము 4:30 ఏముందంటే, మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి యొక్క అధినేత నెబుకద్నెజరు రాజు, దాదాపు క్రీస్తుకు పూర్వము 506 ఆ ప్రాంతంలో ఆయన పరిపాలించాడు ప్రపంచాన్ని. ఆయన ఒక రోజున ఆ యొక్క మహాపట్టణం నగరపైకి ఎక్కేసేసి, ఈ మహాపట్టణం అంతా కూడా నా బలము, నా అధికారము, నా శక్తి ద్వారా నేను కట్టాను అన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం వెంటనే వచ్చింది, నీవు గర్విస్తున్నావు కాబట్టి ఇది దేవుని ద్వారా నీకు కలిగిందని నీకు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు అడవి జంతువులకు దగ్గరికి వెళ్ళిపోతావు అని అన్నాడు. అన్నట్టుగానే వెళ్ళాడు, అడవి జంతువుల మధ్యలో నివసించాడు. బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు. కాబట్టి గర్వించగాకు. చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, హోదాను బట్టి, అంతస్తు బట్టి, దేని బట్టి గర్వించడు. ప్రభువును నమ్ముకుంటూ ఆయన నీకు సహాయం చేస్తాడు.